ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవాహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ శివమహాపురాణము. వీరభద్రుని శరభావతారము. ఆ రూపంతో ఆయన సర్వ ఆకాశాన్ని ఆక్రమించేశాడు. బంగారు రంగులో వెలిగిపోతూ ఉన్నాడు. సమస్తమైన తేజస్సులు ఆయనలో లీనమైపోతూ ఉన్నాయి. 1000 చేతులతో జడధారి అయి చంద్రరేఖ జూటుడై విశాలమైన 2 రెక్కలతో పొడవైన ముక్కుతో పెద్ద పెద్ద కూరలతో వజ్రాభాలైన గోళ్లతో నీలకంఠంతో 4 కాళ్లతో 3 కళ్ళతో హుంకారాలు చేస్తూ విజృంభించాడు. ఆ శరభరూపాన్ని చూస్తూనే తన బల సామర్థ్యాలను కోల్పోయాడు నరసింహుడు. శరభాతారుడైన ఆ వీరభద్రుడు నృసింహుడి చేతులను పట్టుకున్నాడు. రెక్కలతో అతని నాభిని పాదాలను తాడిస్తూ తోకతో అతనిని బంధించాడు. నృసింహుడి చేత బీతాబహులైన వారు అంతా తన పరాక్రమానికి అబ్బురుపాటు మెచ్చుకోలు జోడించి అశరభ అల్లల్ల వీరా అని ఉత్సాహపూరితంగా పాడుతూ ఆడుతూ ఉంటే వీరభద్రుడు నృసింహుడి రొమ్మును దెబ్బలు కొడుతూనే గరుత్మంతుడు పాముని లేపుకుపోయినట్లుగా అతనిని తన్నుకుపోయాడు కైలాసానికి. ఆటగాడి మొండాన్ని తలని విడదీసేశాడు. సూక్ష్మరూపం శివుడిలో కలిసిపోయింది. స్థూల పదార్థం యొక్క చర్మాన్ని శివుడు కట్టుకున్నాడు. శిరస్సును తన మెడలోని ముండమాలికలో తరళ స్థానంలో అలంకరించుకున్నాడు. తదనంతరం ఉండేటువంటి కథను వినండి. గృహపతియును వైశ్వానరునుకును అగ్నిపద ప్రాప్తి కలుగుట. బహుకాల పూర్వం, చాలా కాలం క్రితం నర్మదా నదీ తీరంలో ధర్మపురం అనే పట్టణం ఉండేది. అక్కడ శాండిల్య గోత్రులైన విశ్వానరుడు అనే విప్రుడు తన భార్య అయిన సుచిష్మతి అనే ఆమెతో కలిసి ధర్మానువర్తి అయి నైష్టికుడై నిష్ఠతో ఉంటున్నాడు. సంతానం తప్ప సర్వ సంపదలు ఉన్న విశ్వానరుడు ఒకనాడు భార్య యొక్క మనోవాంఛితాన్ని నెరవేర్చదలచి సత్పుత్ర ప్రాప్తి కోసం శివారాధనే శ్రేయమని ఎంచి కాశీకి వెళ్ళాడు. అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అచటి వీరేశ్వరలింగమును యథాశక్తి ఏడాది పాటు ఆరాధించాడు. ఆరాధనా నిమిత్తమై శ్రీ వీరేశ్వరలింగాన్ని సమీపించేసరికి ఆ లింగం మధ్యలో 8 ఏళ్ల కుర్రాడు కనిపించాడు. ఆ బాలుణ్ణి చూసి అతనినే మహేశ్వరుడుగా భావించి స్తుతించాడు విప్రుడు. బాలక రూపంలో ఉన్న బాలేందుధరుడు సంతృష్టి చెందాడు. విశ్వానరా, నువ్వు చేసిన ఈ స్తుతి పాఠం అభిలాషాష్టకమనే పేర ప్రసిద్ధమవుతుంది. రోజుకు 3000 చొప్పున సంవత్సరం పఠిస్తే సిద్ధిస్తుంది. ఇక నీ కోరిక ప్రకారమే నేను నీ వల్ల నీ భార్య అయిన సుచిష్మతి యందు ఆవిర్భవిస్తాను అని అనుగ్రహించాడు. అనుగ్రహించిన ప్రకారమే ఒకానొక శుభముహూర్తాన సుచిష్మతి నుండి ప్రసవింపబడ్డాడు. బ్రహ్మదేవుడంతటి వాడు స్వయంగా దిగివచ్చి ఆ బిడ్డకు గృహపతి అని నామకరణం చేసి వెళ్ళిపోయాడు. 4వ నెల రాగానే విశ్వానరుడు ఆ బిడ్డకు అన్నప్రాసనము కర్ణవేధ చేయించాడు. 5వ ఏట ఉపనయనం చేయించాడు. ఉపాకర్మాదులు కూడా నెరవేర్పించి విద్యాభ్యాసంలో దింపాడు. ఇలా 8 ఏళ్ళు గడిచిపోయాయి. 9వ ఏట నారదుడు వచ్చాడు. ఆయన పిల్లవాడిని చూసి ఆనందించి, విశ్వానరా, అన్ని లక్షణాలు అద్భుతంగా ఉన్నాయి, కానీ ఈ పిల్లాడికి 12వ ఏడాదిలో పిడుగుగండం ఉందయ్యా అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. నారదుడు చెప్పిన కీడు తలుచుకుని సుచిష్మతి దంపతులు పొగిలి ఏడ్చారు. అప్పుడు గృహపతి తల్లిదండ్రులను ఓదార్చి, సర్వకరణ కారణుడు, శాశ్వతుడు, మృత్యుంజయుడు అయిన శివుణ్ణి ఆరాధించి ఆపదను అధిగమిస్తాను, కాశీ వెళ్లేందుకు అనుమతించమని కోరాడు. అంగీకరించారు తల్లిదండ్రులు. ఒక శుభ ముహూర్తాన బయలుదేరి వారణాసి చేరాడు గృహపతి. మొదటి 6 నెలలు కందమూలాలు మాత్రమే తింటూ ఆరాధించాడు. తర్వాత 6 నెలలు పండుటాకులే భుజిస్తూ సేవించాడు. ఆపై 6 నెలలు గాలిని సైతం బంధిస్తూ రోజు ఒక్కింటికి ఒకే ఒక్క నీటి చుక్క చొప్పున తీసుకుంటూ తప్పించాడు.
గృహపతికి 11 సంవత్సరాలు గడిచాయి. 12వ ఏట అడుగుపెట్టాడు. ఆ మొదటి రోజునే గృహపతికి ఇంద్రరూపం సాక్షాత్కరించింది. వరం ఇస్తాను కోరుకో అన్నాడు ఇంద్రమూర్తి. గృహపతి తిరస్కరించాడు. ఇంద్రమూర్తి నచ్చజెప్పబోయాడు. వినలేదు వైశ్వానరుడు. నేనే విశ్వేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆ విశ్వేశ్వరుడే నాకు వరం ఇస్తాడు, నీతో పని లేదు పొమ్మన్నాడు. ఆ మాట వింటూనే ఇంద్రమూర్తి వజ్రాన్ని ఝులిపించి ఆ బాలునికి చూపించాడు. అది చూస్తూనే నారద వచనం గుర్తొచ్చి గృహపతి స్పృహ తప్పబోయాడు. తక్షణమే తోచాడు శివుడు. దృశ్యమానుడవుతూ బాలుణ్ణి తాకాడు. ఆ స్పర్శ వల్ల గృహపతి వెంటనే కోలుకున్నాడు. కట్టెదుట ఉన్న కంఠే కాలుణ్ణి అట్టే చూస్తూ ఉండిపోయాడు. ఆనందంతో నోట మాట రాలేదు. కరుణామయుడైన కపర్ది చిరునవ్వు నవ్వాడు. నీ మనసు నాకు తెలుసు. నిన్ను పరీక్షించడానికి నేనే ఇంద్రమూర్తిలా కనిపించాను. నిన్ను మెచ్చుకున్నాను. దేవతా స్థానాలు అన్నింటా శ్రేష్టతరమైన అగ్ని పదవిని నీకు ఇస్తాను. ప్రాణులందరిలోనూ జఠరాగ్నివై ఉంటావు. నీ చేత ప్రతిష్ఠించబడిన లింగం అగ్నీశ్వరి లింగం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఆ లింగాన్ని ఆరాధించిన వారికి అగ్నిభయము వజ్రభయము ఉండవు అని వరాలిచ్చి అతనిని ఆగ్నేయ దిశాధిపతిగా అభిషేకించి తాను అగ్నీశ్వరి లింగంలోనికి అంతర్ధానుడైపోయాడు. అందువలనే అగ్నికి వైశ్వానరుడు అనే పదం వాడుకలోనికి వచ్చింది. ఆరంభావతార విశేషాలు. ఇక్కడికి 47 అవతారాలు అయ్యాయి. ఇక సజ్జనులైన వారు భక్తి, జ్ఞానము, వైరాగ్యాల ద్వారా గుర్తించి ఆరాధించే శివుని యొక్క తొలి అవతారాలను చెప్తాను, వినండి. మహాకాలుడు, పరదేవత మహాకాళి, తారుడు, పరదేవత తారాశక్తి, బాలభువనేశ్వరుడు, బాలభువనేశ్వరి పరదేవత, షోడశ శ్రీ విద్యేశ్వరుడు, ఆమె షోడశ శ్రీ విద్యేశ్వరి. 5 భైరవుడు, పరదేవత భైరవి. 6 చిన్నమస్తకేశ్వరుడు అనే పేరు గలది పరదేవత. 7 ధూమవదీశ్వరుడు, ధూమేశ్వరి పరదేవత. 8 బగలాముఖేశ్వరుడు, అమ్మవారు బగలాముఖి. 9 మాతంగేశ్వరుడు, ఆమె పేరు మాతంగి. 10 కమలేశ్వరుడు, పరదేవత కమలాదేవి. ఈ యక్షావతారము. ఆ తర్వాత చెప్పుకోదగినది యక్షావతారము. ఒకప్పటి దేవాసుర సంగ్రామంలో దేవతలు విజయాన్ని సాధించారు. అది కేవలం శివానుగ్రహ ప్రాప్తమే అన్నది వారు మర్చిపోయారు. అహంతో రెచ్చిపోయి మాయా మోహితులై అంతా తమ గొప్పతనంగానే అని ప్రగల్భాలు కొనసాగించారు. అలా ప్రగల్భిస్తున్న ఆ దేవతల ముందు యక్షరూపంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు. ఓ దేవతలారా, ఏమిటి అట్టహాసం అని అడిగాడు. వాళ్ళు చాలా గర్వంగా మేమంతా రాక్షసులను ఓడించేశాం అని గొప్పలు చెప్పుకున్నారు. అప్పుడు ఆ యక్షరూపుడు, ఓ వెర్రి వాళ్ళలారా, అంతా శివకటాక్షమే కానీ వేరు కాదు. ఆయన కరుణ రవ్వంత తప్పినా సరే మీరు కానీ, మీ ఆయుధాలు కానీ, మీ శక్తులు కానీ ఎందుకు కొరగాకుండా పోతాయి. కావాలంటే ఇప్పుడు చూపండి మీ ప్రతాపం. ఇదిగో ఈ గడ్డి పరకను ఏం చేయగలరో చేయండి అనగా ఒక తృణాన్ని గడ్డి పరకను చూపించాడు. అగ్ని దాన్ని కాల్చలేకపోయాడు. వాయువు దాన్ని కదపలేకపోయాడు. యముడు దాన్ని నిర్జీవం చేయలేకపోయాడు. ఇంకా బలవంతులు కూడా దానిని పెకలించలేకపోయారు. చివరికి ఇంద్రుడి వజ్రాయుధం కూడా ఆ గడ్డి పరకను ఖండించలేకపోయింది. దాంతో దేవతలంతా బుద్ధి తెచ్చుకుని శివుణ్ణి స్మరించగా యక్షరూపుడు శివమూర్తిగా సాక్షాత్కరించాడు. వారిని అనుగ్రహించాడు. ఇది యక్షావతారం కథ. నమో రుద్రేభ్యః. ఏకాదశ రుద్ర వివరణము. ఇక ఇప్పుడు ఏకాదశ రుద్రావతారాలు చెబుతాను, వినండి. ఆది కాలంలో దేవతలు రాక్షసుల బాధలు పడలేక తమ తండ్రి అయిన కశ్యపుణ్ణి చేరి ప్రార్థించారు. ఆయన కాశీ వెళ్ళి లింగ ప్రతిష్ఠ చేసి దేవతాశ్రేయం లక్ష్యంగా తప్పించాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కశ్యపుడు ఆయనకు దేవతా దుఃఖాన్ని చెప్పి రక్షించమన్నాడు. సరేనన్నాడు శివుడు. ఆ కారణంగా కాలాంతరంలో కశ్యపుడికి సురభియందు 11 మంది తనయులుగా ఆవిర్భవించాడు. కాపాలి, పింగళుడు, భీముడు, విరూపాక్షుడు, విలోహితుడు, శాస్త, అజపాత్
అహిర్భుజ్నుడు, శంభుడు, చండుడు, భవుడు అనేవి వారి పేర్లు. 11 మందిగా. ఈ 11 రూపాలతోనూ రుద్రుడు దేవతాపక్షాన్న అవలంబించి పోరాడి రాక్షసులను జయింపజేశాడు. మహాత్ములైన ఆ రుద్రుడు 11 మందికి అవతరణమే ఏకాదశి రుద్రావతరణంగా కీర్తించబడుతోంది. వారు ఈశాన దిశలో తావును ఏర్పాటు చేసుకొని భుక్త రక్షణ చేస్తూ భక్త రక్షణ చేస్తూ సర్వవిధ లీలా విలాసాలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ 11 గురి వల్లనే రుద్రాధ్యాయంలో నమో రుద్రేభ్య అనే మంత్రం ఏర్పడింది. దుర్వాసావతార ఘట్టం. ఒకప్పుడు అత్రి మహర్షి సంతాన వాంఛతో కూడినవాడే ప్రత్యక్ష కులం అనే పర్వతంపై తపస్సు చేశాడు. ఏ వికారము లేని పరమాత్ముడెవరో ఆ పరమాత్ముడు నాకు పుత్రవరమునియుగాక అని సంకల్పించాడు. అలా తపస్సు చేసి తపించగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. మామ అంశలతో నీకు 3 పుత్రులు పుడతారు అని వరం ఇచ్చాడు. ఇచ్చినట్లుగానే ఆ అత్రికి అనసూయయందు బ్రహ్మవంశతో చంద్రుడు, విష్ణువంశతో దత్తుడు అంటే దత్తాత్రేయుడు, రుద్రవంశతోటి దుర్వాసుడు అనే 3 పుత్రులు కలిగారు. వారిలో దుర్వాసుడు భక్తులను పరీక్షించడం, ఉద్ధరించడం వంటివి చాలా చేశాడు. ఆ పద్ధతే విచిత్రంగా ఉండేది. ఓ చిన్న కథ ఉదాహరణకి చెబుతాను, వినండి. దుర్వాస అంబరీషుల కథ. సూర్యవంశంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అతను ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణ సంతర్పణ చేస్తూ ఉండేవాడు. ఇది తెలిసి దుర్వాసుడు శిష్య సమేతంగా అతని దగ్గరకు వెళ్ళాడు. సరిగ్గా ద్వాదశి పారణ సమయం అది. ఆయనను కూడా భోజనానికి కూర్చోమని కోరాడు అంబరీషుడు. స్నానం చేసి వస్తానని చెప్పి దుర్వాసుడు శిష్య సమేతంగా నదికి వెళ్ళాడు. అంబరీషుణ్ణి పరీక్షించే నిమిత్తం అక్కడ ఆలస్యం చేయసాగాడు. ఇక్కడ అంబరీషుడు ద్వాదశి పారణ సమయం దాటితే వ్రతభంగమవుతుంది అనే ఉద్దేశంతో శాస్త్రానికి ఓ చుక్క నీళ్లు పుచ్చుకొని దుర్వాసుడు కోసం ఎదురు చూడసాగాడు. రానే వచ్చాడు దుర్వాసుడు. వస్తూనే అంబరీషుడు జలప్రాసన విషయం కనిపెట్టేశాడు. నన్ను భోజనానికి పిలిచి వచ్చే లోపలే ఎంగిలి పడతావా, నిన్ను దూషించేస్తాను, జాగ్రత్త అని గదిమాడు. ఆ గదుములకు గర్జనులకు అక్కడే ఉన్న సుదర్శన చక్రం మేల్కొంది. అంబరీషుడు రక్షణార్థం అక్కడ ఉంచబడింది. అది లేచి దుర్వాసుడిపై పడబోయింది. అంతలో ఆకాశవాణి, ఓ అంబరీష, రాక్షస సంహారాత్మై శివునిచే విష్ణువుకి ఇవ్వబడిన ఈ సుదర్శనం సాక్షాత్తు శివాంశ సంభూతుడైన దుర్వాసునిపై పడబోతోంది. నువ్వు సత్వరమే దానిని శాంతపరచు. దుర్వాసుడు సామాన్యుడు కాదు, ఆయనను ప్రసన్నం చేసుకో అని చెప్పడంతో ఆ అంబరీషుడు సుదర్శనాన్ని ప్రార్థించాడు. సుదర్శనం కూడా దుర్వాసావతారంతో ఉన్న శంకరుణ్ణి గుర్తించి శైథల్యాన్ని వహించింది. అనంతరం అంబరీషుడు దుర్వాసును పలు విధాలుగా ప్రార్థించాడు. దుర్వాసుడు అతనికి ఎన్నో వరాలిచ్చాడు. కృష్ణుడు దుర్వాసుడు కథ. ఒకసారి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ సమారాధన వ్రతాన్ని అవలంబించాడు. ఆ కృష్ణుణ్ణి పరిశీలించే నిమిత్తం దుర్వాసుడు అక్కడికి వెళ్ళాడు. తన రథానికి గుర్రాల బదులుగా రుక్మిణి కృష్ణుడు కాడిమోసి నడపాలి అని నియమించాడు. వారు అందుకు అంగీకరించి దుర్వాసుడు ఎక్కిన రథానికి తాము గుర్రాలుగా ప్రవర్తించారు. ప్రసన్నుడైన దుర్వాసుడు కృష్ణుడికి అజేయత్వాన్ని, వజ్ర శరీరాన్ని ఇచ్చాడు. ఇంకొకసారి దుర్వాసుడు ఆకాశగంగలో స్నానం చేస్తూ ఉండగా ఆయన కౌపీనం కొట్టుకుపోయింది. అందువల్ల బయటకు రావడానికి సిగ్గుపడ్డాడు. అదే సమయంలో అటు స్నానానికి వచ్చిన ద్రౌపది తన చీర చెంగు చింపి ఆయనకై విసరగా అందుకు ప్రతిఫలంగా దుర్వాసుడు ఆపత్ సమయంలో అక్షయ వస్త్రవౌతావని వరం ఇచ్చాడు. ఆ వరం వల్లనే కురుసభలో ద్రౌపది మానభంగ ప్రమాదం నుంచి బయటపడింది. శివుడు హనుమంతుడిగా అవతరించుట. ఇలా ఒకటని కాదు, వడయడి అవతారాలు విశేషాలు. ఒకసారి విష్ణువు మోహిని వేషం కట్టినప్పుడు శివుడు మనోవికారం ప్రకటించి వీర్యాన్ని స్ఖలించాడు. సప్తమరుత్తులు కలిసి ఆ రేతాన్ని తీసుకువెళ్ళి గౌతమపుత్రికి అయిన అంజనాదేవి చెవిలో వేశారు. తత్ఫలితంగా ఆమెకి గర్భం నిలిచింది.
ఒకానొక శుభవేళ శివబీజం హనుమంతుడిగా ప్రసవించబడింది. సప్తమరుతులు కలిసి ఆ రేతాన్ని తీసుకువెళ్లి గౌతమపుత్రికి అయిన అంజనాదేవి ఒడిలో పడేశారు. తత్ఫలితంగా ఆమెకు గర్భం నిలిచింది. ఒకానొక శుభవేళ శివబీజం హనుమంతుడిగా ప్రసవించబడింది. ఓ రోజు తెల్లవారుజామున ఉదయిస్తూ ఉన్న సూర్యబింబాన్ని చిన్న పొండుగా భావించి ఒక్క ఎగురి ఎగిరి ఆ బింబాన్ని చటుక్కున మృంగేశాడు ఆంజనేయుడు. ఆయన శివాంశ సంభూతుడని ఎరిగినందువల్ల దేవతలంతా వచ్చి ప్రార్థించగా తిరిగి సూర్యుణ్ణి వ్రేలిగక్కాడు హనుమ. దేవతలు ఋషులు అనేక రకాల వరాలనిచ్చి ఆయన అనుగ్రహం పొందారు. అనంతరం ఆ బాలాంజనేయుడు తన తల్లి యొక్క ఆజ్ఞ ప్రకారం సూర్యరథంతో సమంగా సంచరిస్తూ అష్టాదశ విద్యల్ని నేర్చుకున్నాడు సూర్యుని వద్ద. తల్లి గురుడి అనుమతి తీసుకొని సూర్యవంశోద్భవుడైన సుగ్రీవుడికి సఖుడై అతనితోనే గడపసాగాడు. ఆ తర్వాత రామాయణ గాథ ఇది మీకు తెలిసిందే కదా. అందుచేత హనుమంతుడు కూడా శివావతారమే. ఇలాంటిదే మరో అవతారం మహేశావతారం, భైరవుని భేతాళావతారము ఇతరములు. క్రీడా విలాసులైన పార్వతీ పరమేశ్వరుడు భైరవుని ద్వారపాలకునిగా నియమించి లోపల తాము కేలీ విలాసాలలో మునిగిపోయారు. అసలు కేలీ విలాసాల తర్వాత హాస్య క్రీడా విలాసాలు మొదలయ్యాయి. అమ్మవారు ఉన్మాదినిగా నటిస్తూ ద్వారం చేరింది. కావలనున్న భైరవుడు ఆమెను సాధారణ స్త్రీగా భావించి నిరోధించాడు. ఆమె ఆగ్రహించి భూమిలో మానవుడివై పుట్టు అని శపించింది. మానవయోనిలో భేతాళుడుగా జన్మించాడు భైరవుడు. ఆ భైరవుని మీద ప్రేమతో శివుడు అమ్మవారితో కలిసి భూమిని అవతరించారు. ఆయన పేరు మహేశుడు, ఆమె పేరు శారద. అంతేకాదు క్షీర సముద్ర మథన వేళ జరిగిన దేవాసుర యుద్ధంలో విష్ణువు రాక్షసులను తరుముకుంటూ పాతాళం చేరాడు. అక్కడ సుందరీమణులను మరిగి రతి సుఖాలలో మునిగిపోయాడు. అనేక మంది పిల్లల్ని పుట్టించాడు. వాళ్ళంతా విష్ణువంశ సంజాతులు కావడం వల్ల మహాబలులై స్వర్గ పాతాలలో కాలాలన్నీ కూడా అతలాకుతలం చేయసాగారు. దేవతలంతా శివునికి మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆయన వృషభావతారం ధరించాడు. సరాసరి పాతాళం చేరాడు. తన తోకతో కొట్టి, డెక్కలతో తొక్కి, కొమ్ములతో పొడిచి విష్ణునందనులను అందరినీ వధించి ఒక్క రంకె వేశాడు. అది విని సంభోగశాలలోంచి బయటకు వచ్చిన విష్ణువు పుత్రుల మృతికి దుఃఖించి దానికి కారణం ఎద్దేనని తెలిసి అనేక అస్త్రాలను శస్త్రాలను ఆ వృషభంపై ప్రయోగించాడు. ఆ వృషభం అన్నింటినీ మృంగేసి మరింతగా రంకిపెట్టింది. అప్పటికే జ్ఞానోదయం అయింది హరికి. ఆ వృషభం కాదని వృషేశ్వరుడు అని గుర్తించాడు. ప్రణమిల్లాడు. శివుడు అతనికి సద్బుద్ధిని బోధించాడు. వైకుంఠానికి పదమన్నాడు. వస్తాను, లోపల నా చక్రం ఉంది, తెచ్చుకోవాలి అన్నాడు శౌరి. అక్కర్లేదు, అంతకన్నా మంచి చక్రం ఇంకొకటి ఇస్తాను అని వేరొక సుదర్శనాన్ని ఇచ్చాడు శివుడు. ఆ రెండవ సుదర్శనం తీసుకొని విష్ణువు మోహాన్ని వదిలి శివస్మరణ చేసుకుంటూ తన లోకానికి వెళ్ళిపోయాడు. పినాకి పిప్పలాదుడొకట. వృత్రాసురుడికి దేవతలకి యుద్ధం జరిగినప్పుడు దేవతలంతా ఓడిపోయారు. వృత్రుణ్ణి చంపడం ఎలాగా అని బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ దధీచి అని ఒక ముని ఉన్నాడు. శివానుగ్రహం వల్ల అతను తన భూమికలను వజ్రమయాలయ్యేలాగా వరం పొందాడు. కాబట్టి మీరు ఆ దధీచి ఆస్తులను ఎముకలను సంపాదించి వజ్రదండాన్ని నిర్మించుకుంటే వృత్రుడు దానితో చావవచ్చు అన్నాడు. దేవతలంతా దధీచిని ప్రార్థించారు. ఆయన అనుగ్రహించాడు. ప్రాయోపవేశం చేశాడు. శివ సాయుధ్యాన్ని శాశ్వతంగా పొందాడు. తెల్లబోయారు దేవతలు. ఫలానా విధానేన షోడశోపచార పూజాం కరిష్యామి త్వమేవా దేవుడు అహమేవా సుంఠః అనుకుంటూ అజన్మాంతం ఆరాధించినా సరే మానవులకు ఓ చిన్న వరం ఇవ్వడానికి వెనక ముందులాడే ఆ చావులేని జీవాల బృందం మొత్తం దధీచి అనే మనిషి చేసిన త్యాగానికి ముక్కును వ్రేలేసుకుంది. ముక్కోటిపై చిలుకు దోసిళ్లతో ఆయన మీద ముమ్మరంగా పూలవాన కురిపించింది. ఆయన అస్థికలను కామధేనువు చేత వెలికి తీయించారు. అవి విశ్వకర్మకు ఇచ్చి ఆయుధాలను తయారు చేయమన్నారు. ఆయన దధీచి యొక్క వెన్నెముకతో వజ్రాయుధం చేసి ఇవ్వడం, వృత్ర సంహారం, అదంతా ఒక కథ అనుకోండి.
ఇక ఇక్కడ ప్రాయోపవేశం చేసి పడి ఉన్న దధీచి దగ్గరకు వద్దాం. ఆయన భార్య సువర్చ. భర్త మరణం తెలియగానే పవిత్రాగ్ని సిద్ధపరిచి ఆత్మాహుతి చేసుకోబోయింది. కానీ దధీచి తేజం నీ గర్భంలో శిశురూపాన ఉంది కాబట్టి నువ్వు ఈ ప్రయత్నానికి అర్హురాలివి కావు అని ఆకాశవాణి ఆమెను హెచ్చరించింది. ప్రసవమయ్యేదాకా ఆగలేకపోయింది ఆ దధీచి ప్రియ. తక్షణమే అక్కడ ఉన్న ఒక రాతితో తన గర్భాన్ని పగలగొట్టుకుంది. అందులోంచి వెలువడ్డాడు వెలుగే రూపంగా వెలుగుపోతున్న శిశువు. ఆ బిడ్డను చూసుకుని తృప్తిపడి అతనినో రావి చెట్టు మొదట్లో పొరుండబెట్టింది. నాయన, ఇక్కడే ఉండి నీ భక్తులను రక్షించు అని చెప్పి తన దారిన తను అగ్నిలోకి ప్రవేశించింది సువర్చ. దేవతల బాలుడికి జాతకర్మలు చేశారు. పిప్పలాదుడు అనే పేరు పెట్టారు. ఆ బిడ్డ అక్కడే పెరిగాడు. అలా రావి చెట్టు మొదట్లోనే కూర్చొని అఖండమైన తపస్సు చేశాడు. పిప్పలాదుడు శనిని శపించుట. తదనంతరం లోకులకు శనిగ్రహ పీడ విపరీతంగా ఉండడం వల్ల మానవులు పుట్టింది మొదలు 13 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు కూడా శనిపీడ పొందకుండా ఉండెదురుగాక అని శివభక్తులను ఆ శని నిరంతరము పీడింపకుండునుగాక ఇందుకు వ్యతిరేకిస్తే ఆగ్రహం భస్మమైపోవునుగాక అని శపించాడు. అదుగో ఆ పిప్పలాదుడి శాపం వల్లనే బాల్య మరణాలు అంటే శని వల్ల కలిగే మరణాలు తగ్గాయి. ఇప్పటికీ శని పట్టిందంటే రుద్రాభిషేకం చేయమంటారు. శివభక్తులను ఆ శనైశ్చరుడు ఏమీ చెయ్యడు. వైశ్యనాథావతారం. పూర్వం నందిగ్రామంలో మహానంద అనే వేశ్య ఉండేది. అప్పటిలో ఆమె పొందుకోరని వాడు ఉండేవాడు కాదు. కానీ చూసిందిరా అంటే చచ్చిన మన్మధుడు బ్రతికి వెనక్కి వస్తాడు. అంతటి హొయ్యలు దానివి. కానీ పరమశివ భక్తురాలు. వ్యభిచారం పూర్తి కాగానే పరిశుభ్రంగా స్నానాధికాలు ముగించి చేసిన పాపానికి అభిచారం తలపెట్టిందా అన్నట్లు శివార్చన చేసేది. ఆ ధ్యానంలో ఒక్కోసారి తన్మయురాలై నాట్యం చేసేది కూడాను. ఆమెను పరీక్షించాలి అనుకున్నాడు శివయ్య. వెంటనే ధనికుడైన వైశ్యుడి వేషం కట్టాడు. ముంజేతికి మోహనకరమైన రత్న కంకణం పెట్టాడు. వీరశైవుడిలా అలంకారమంతా చేసుకున్నాడు. మహానంద ఇంటికి వచ్చాడు. ఆమె అతనికి మర్యాదలు చేస్తూ చేతిని ఉన్న రత్న కంకణాన్ని చూసి మనసు పడింది. తనకు ఇమ్మని అడిగింది. కావాలంటే ఇస్తాను, కానీ ఎంత వెల కడతావు అని అడిగాడు శివుడు. అయ్యా, నేను కులానికి వృత్తికి కూడా వేసినే, అందువల్ల నువ్వు నాకు ఆ కంకణాన్ని ఇస్తే 3 రోజుల పాటు నేను నీ ధర్మపత్నిలా ఉంటాను అన్నది మహానంద. ప్రమాణం చేయించుకున్నాడు ఆ శివుడు. ఆ తర్వాత ఆమెకు ఒక రత్నలింగాన్ని ఇచ్చి దానిని తన ప్రాణ సమానంగా దాచమన్నాడు. ఆమె ఆ రత్నలింగాన్ని నాట్యశాల మధ్యలో దాచింది. ఆ రాత్రంతా వైశ్యుణ్ణి సేవించుకుంది. అర్ధరాత్రి కాగానే వైశ్యవేషుడైన వైద్యుడు తన మాయతో శాలలో మంటలు లేపాడు. మహానంద ఎంత ప్రయత్నించినా రత్నలింగాన్ని తప్పించలేకపోయింది. ఆ ప్రయత్నంలో ఉండగానే మండప స్తంభాల లింగంపై కూలిపడి అది 2 ముక్కలైపోయింది. రత్నలింగం పగిలినందుకు మాయావైశ్యుడు ఎంతగానో దుఃఖించాడు. ఆ రత్నలింగం లేని తన జీవితం వ్యర్థమేనన్నాడు. తనకు చితి పేర్పించమన్నాడు. మహానంద పేర్పించిన చితిలో దూకేశాడు మాయావైశ్యుడు. అప్పుడు మహానంద కూడా సహగమనానికి సిద్ధపడింది. ఆమె పరివారమంతా నిరోధించబోయారు. అందుకామె రత్న కంకణం తీసుకున్నాను. నేను 3 రోజులు ఆయనకు సహధర్మచారిణిలా ఉంటాను అని ప్రమాణం చేశాను. విధివశాత్తు ఇలా జరిగిపోయింది. ధర్మపత్నికి సహగమనమే ధర్మం కనుక నేను కూడా సహగమిస్తాను అంది. చితిలో దూకబోయింది. టక్కున ప్రత్యక్షమయ్యాడు శివుడు. భక్తురాలా, అసమానమైన నీ భక్తికి సత్యసంధతకి సంతోషించాను. ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆమె శివుడికి ప్రణమిల్లింది. ప్రభో, నాకు సాలోక్యం ఇప్పించు, పునర్జన్మ లేకుండా నిన్నే ఆరాధించుకొని అని కోరింది. అనుగ్రహించాడు శివుడు. ఇదే వైశ్వనాథ కథ. ఇది ఇక ద్విజేశ్వరావతారాన్ని గురించి వినండి. ద్విజేశ్వరావతారము.
శివుడు వృషభయోగిగా అవతరించినప్పుడు భద్రాయువు అనే రాచపట్టి అనుగ్రహించిన సంగతిని చెప్పాను కదా. ఆ శివానుగ్రహంతో భద్రాయువు శత్రువులను ఓడించి రాజయ్యాడు. ఒకనాడు భార్యా సమేతంగా వనవిహారానికి వెళ్ళాడు భద్రాయువు. అప్పుడు అతనిని పరీక్షించదలిచి పార్వతీ పరమేశ్వరుడు వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంతో వచ్చారు. ఓ మహారాజా, మమ్మల్ని ఒక పులి చంపుకు తినబోతూ ఉన్నది, నువ్వే రక్షించాలి అని ప్రార్థించారు. ఆ రాజు ధనుర్బాణాలు సర్దుకునే లోపలేనే ఆ మాయాపులి బ్రాహ్మణ ముత్తైదువుని ఈడ్చుకుపోయింది. మాయా విప్రుడు భద్రాయువును నిందించాడు. భద్రాయువు తన చేతగానితనానికి సిగ్గుపడ్డాడు. జరిగిందేదో జరిగింది, ఇప్పుడేం కావాలో కోరుకోండి అన్నాడు. నాకేం కావాలి? పోయిన పెళ్ళం కావాలి, దాన్ని ఎలాగూ తేలేవు, అందు బదులుగా నీ భార్యను దానం చేయి అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు. భద్రాయువు వెంటనే చితిని పేర్చుకున్నాడు. తన భార్యను జలధారపూర్వకంగా బ్రాహ్మణుడికి దానం చేశాడు. తాను చితిలో దూకబోయాడు. మాయా బ్రాహ్మణుడు అతన్ని వారించి తన నిజస్వరూపం చూపించాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. భద్రాయువు తన తల్లిదండ్రులైన వజ్రబాహు మహారాజు దంపతులకు, పద్మాకురుడైన వైశ్యునకు, అతని కొడుకు సునయునకు వరధామంలో శివకింకరత్వాన్ని అనుగ్రహించమని కోరాడు. తన తల్లిదండ్రులైన సీమంతిని, చంద్రాకరులకు కూడా శివ సాన్నిధ్యాన్ని ఇమ్మని ప్రార్థించింది రాణి. అందరికీ అన్నీ ఇచ్చి అంతర్హితమైన అద్భుత అవతారమే ద్విజేశ్వరావతారము. యతినాథ హంసావతారాలు. అద్భుతం అనే పర్వత ప్రాంతంలో అహుకుడు అనే బిళ్ళ దంపతులు ఉండేవారు. నిత్యము శివసేవ తత్పరులై ధర్మ పద్ధతిలో జీవిస్తున్న ఆ పామరులను పరీక్షించాలి అనుకున్నాడు పరమేశ్వరుడు. వెంటనే యతినాథుడి వేషంలో అహుకుడి ఇంటికి వచ్చాడు. వారిచ్చిన ఆతిథ్యం స్వీకరించాడు. ఆ రాత్రికి అక్కడే తలదాచుకోనిమ్మని అడిగాడు. అసలే వాళ్ళది బుల్లి గుడిసె, ఇద్దరికి తప్ప చాలదు, అంచేత తాను బయట కాపుంటానని చెప్పి యతిని తన సతిని గుడిసెలో పడుకోమన్నాడు అముకుడు. బయట కాపున్న అహుకుడు ఆ రాత్రి క్రూర మృగాల బారిన పడి చనిపోయాడు. ఉదయం గుడిసె వెలుపలికి వచ్చిన యతి అహుకుడి శవాన్ని చూసి నివ్వెరపోయాడు. అహుక చితి పేర్పించుకొని భర్తతో పాటే అందులో దుమికింది. అప్పుడు కనిపించాడు శివుడు. మిమ్మల్ని పరీక్షించవచ్చిన యతినాథుణ్ణి నేనే. వచ్చే జన్మలో నేను మరలా హంసగా పరిణమించి మిమ్మల్ని కలుపుతాను అని వరం ఇచ్చాడు. శివుడు అక్కడే లింగంగా మారిపోయాడు. అక్కడ నుంచి కదలాలని లేనట్లు సూచిస్తున్నందున ఆ లింగాన్ని అచలేశ్వరి లింగము అంటారు. ఆ మరుసటి జన్మలో అహుకుడు నిషదాధీశుడైన వీరసేనునికి వలుడు అనే పేర కుమారుడుగా జన్మించాడు. అహుక విదర్భ దేశంలోని భీమరాజుకు దమయంతి అనే కూతురుగా అవతరించింది. ఇచ్చిన మాట ప్రకారం శివుడు హంసగా అవతరించి నలదమయంతులను దంపతులను చేశాడు. భక్తుల గుండెల్లో సరే, భావుకుల హృదయాల్లో కూడా వారికి తనకి అనూహ్యమైన ఉన్నత శాశ్వత స్థానాన్ని ఆపాదించి పెట్టాడు. ఇది యతినాథ హంసావతారాలు. శివుడు కృష్ణదర్శనుడు ఒకట. శ్రాద్ధదేవుడి 9వ కొడుకు నభగుడు. ఆస్తి పంపకాల విషయంలో దాయల చేత దగాపడ్డాడు. తండ్రికి ప్రణమిల్లాడు. జరిగింది చెప్పాడు నభగుడు. ఆయన నభగుడిని అంగీరసుల యజ్ఞం చేసే చోటికి వెళ్ళి వైశ్వదేవ సూక్తం వల్లించమన్నాడు. నభగుడు అలాగే చేయగా అంగీరసులు సంతృప్తులై తమ వాటా యజ్ఞశేషాల్ని అతనికిచ్చారు. నభగుడు ఆ యజ్ఞ ద్రవ్యం అందుకోబోతూ ఉండగా శివుడు కృష్ణదర్శనుడనే పేర అక్కడికి వచ్చాడు. పోయి, ఈ యాజ్ఞికమంతా నా సొత్తై ఉండగా దీనిని అందుకోవడానికి నువ్వెవడివి అని అడిగాడు. అంగీరసులు ఇచ్చారు అని చెప్పాడు నభగుడు. వాళ్ళిచ్చినప్పుడు అడ్డుపడకుండా నేను పుచ్చుకోబోయేటప్పుడు అడ్డు వస్తావేమిటి అని అడిగాడు. అయితే ఈ వివాదం మీ నాన్నే తెచ్చాలి, వెళ్ళి కృష్ణదర్శనుడు అనేవాడు వచ్చాడని చెప్పు, మన సంభాషణ యథాతథంగా చెప్పు అన్నాడు. నభగుడు అలాగే వెళ్ళి చెప్పాడు. శ్రాద్ధదేవుడు ఆశ్చర్యపోయాడు. నాయన, ఆ వచ్చినవాడు శివుడే కాని అన్యుడు కాదు. ఒక యాజ్ఞికం మేం కర్మ, విశ్వమంతా ఆయనదే, వెళ్ళి క్షమాపణలు చెప్పుకో అన్నాడు. తను కూడా వెనకాలే బయలుదేరాడు. నభగుడు వెళ్ళి శివుణ్ణి అర్చించాడు. తప్పు ఖాయమన్నాడు.
దయామయుడైన శివుడు నభగుణ్ణి దీవించి పంపాడు. ఆ తరువాతది అవధూతరేశ్వరాస్వరం, అవధూతేశ్వరావతారం. ఆ అవతారంలోనే పాలనేత్రాగ్నిని సముద్రంలో వదలగా అది జలంధరుడుగా పరిణమించింది. ఆ కథ అంతకుముందు చెప్పి ఉన్నాను కాబట్టి తర్వాత కథ చెబుతాను వినండి. భిక్షువర్యావతారం. రథుడు అనే విదర్భరాజు శత్రువుల చేత చంపబడ్డాడు. అతని భార్య నిండు చోళాలు, ప్రాణభీతితో అడవులకు పారిపోయింది. అడవిలో ఒక చెరువు గట్టున సర్వలక్షణ సంపన్నుడైన బాలుణ్ణి ప్రసవించింది. దప్పిక వల్ల ఆమె ఆ చెరువు నీరు త్రాగబోగా ఒక ముసలి ఆమెను ఆహారంగా స్వీకరించింది. పుడుతూనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆ రాచకందు సరస్తీరాన ఆకలి దప్పులతో రోధిస్తూ ఉండిపోయాడు. అది గమనించిన శివుడు ఒక బ్రాహ్మణ భిక్షకుని దారి మళ్లించి రాచబిడ్డ ఉన్న రేవుకు పంపాడు. అప్పటికే ఆమె చంకలో ఆమె కుమారుడు ఏడాది బిడ్డ ఉన్నారు. ఆమె ఈ రాచబిడ్డను చూసి తీసుకువెళ్ళి పెంచుకోవాలి అనుకున్నది. కానీ ఎవరో ఏమిటో తెలియకుండా చేరదీయడం మంచిది కాదని సందేహించింది. అప్పుడు ఆ శివుడు బ్రాహ్మణ భిక్షుకుని వేషంలో వచ్చి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళమని చెప్పాడు. చాలా పూర్వం శివభక్తుడైన పాండ్యరాజు శత్రుభీతి వల్ల శివార్చన విధిలో లోపం చేశాడు. తత్ఫలితంగా ఈ జన్మలో సత్యరథుడుగా పుట్టి శత్రువుల చేతనే చనిపోయాడు. ఆ తండ్రి చేసిన పాపం వల్లనే ఈ బిడ్డ ఇలా అనాథగా పడి ఉన్నాడు. ఇతని తల్లి గత జన్మలో తన సవతిని కపటోపాయాన చంపిన కారణంగా ఈ జన్మలో మొసలి చేత వధింపబడింది. కాబట్టి ఈ బిడ్డను తీసుకువెళ్ళి నీ బిడ్డతో పాటే పెంచు, అంతా శుభం అవుతుంది అని చెప్పాడు శివుడు. తన నిజరూపం కూడా చూపించి వెళ్ళాడు. అయితే భిక్షువర్యావతారం ఆ బ్రాహ్మణ స్త్రీ బిడ్డను తీసుకుని వెళ్ళింది. ధర్మగుప్తుడు అని పేరు పెట్టి పెంచింది. అతను ఒక గంధర్వకాంతను వివాహమాడి అత్తింటి వారి సాయంతో తిరిగి తన రాజ్యం గెలుచుకొని భార్యతో సుఖంగా జీవించాడు. అటు తర్వాత ఉపమన్యుణ్ణి కాచేందుకు సురేశ్వరుడుగా కూడా అవతరించాడు. ఇక పార్వతీదేవిని పరీక్షించేందుకు బ్రహ్మచారిగా వెళ్ళిన ఘట్టము, హేమవంతుడి ముందు మాయావర్తన వేషంలో ప్రవర్తించడము, వైష్ణవ వేషంలో వెళ్ళి మేనకా హేమవంతులకు శివుడి పట్ల సందేహం కలిగించడము అనేవి కూడా శివావతారాలుగానే చెప్పబడుతూ ఉన్నాయి. ద్రోణుడు కొడుకైన అశ్వత్థామ కూడా శివుని యొక్క అవతారమే. ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. శ్రీ పురాణాన్ని వినిన శ్రోతలకు నమస్కారము. శివభక్తులైతే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.